ఎన్నో రోజులు ఎదురుతో సాగింది ప్రయాణం. మిమ్మల్ని ఎన్నో అవోపేతాలకు గురిచేసింది. మిగతా వారితో మీరు ఏర్పరచుకున్న బంధాలు, స్నేహాలు కూడా ఎన్నో సవాళ్ళు. ఎప్పటికీ మీ తోడును వదలవు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ వెంట ఉంటాయి. అలాంటి బంధాన్ని ఈ ప్రయాణం కోసం ఈ ఇంటి బట్టే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు. కుటుంబం మన తోడుంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టు. ఇది ఆ శక్తిని పొందే సమయం. కానీ సమర్థవంతులకి యుద్ధంలో అస్త్రాలైనా శస్త్రాలైనా లభిస్తాయి. యుద్ధానికి అన్ని విధాలుగా తమని తాము సన్నద్ధం చేసుకోవడమే ఒక యోధుని ప్రథమ కర్తవ్యం. ఈ అతి ముఖ్యమైన చివరి కొన్ని వారాల ప్రయాణం ఇప్పటి వరకు మీరు ఆడిన ఆటకు అర్థాన్ని ఇస్తుంది. ఆ మిగిలిన ప్రయాణాన్ని ఎంత సమర్థవంతంగా, ఎంత పుణ్యనింపడంతో, ఎంత ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారంటే మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద పరీక్ష. ఆ పరీక్ష కోసం కావలసిన శక్తిని పొందే సమర్థత ఎవరుందో, ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలో, తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషిపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం నేను మీకు పెడుతున్న పోటీ చిక్కుపోయి. ఈ పోటీలో భాగంగా మీ ముందున్న ఫ్రేమ్స్లో చిక్కుబడి ఉన్న 7 రోప్స్లో ఒక రోప్ని ఎంచుకొని ఫ్రేమ్కి స్టార్ట్ పాయింట్లో కట్టుకున్న మొదటి రోడ్డు పెట్టి ఆ రోడ్ని మీ నడుముకి కట్టుకొని ఆ ఫ్రేమ్ లోపలికి వెళ్ళి సరైన విధంగా కదులుతూ ఆ రోడ్డు మొత్తాన్ని చిక్కు నుండి విడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ పాయింట్లో ఓడిపోవడానికి ఫ్రేమ్ ఉంది. మీ రోడ్డు మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడున్న స్టాండ్లోని మీ కళ కావడానికి చుట్టాలి. ఆ తర్వాత మీ ముందు మ్యాగ్నెటిక్ బోర్డులో వెళ్ళి అందులో మీ కుటుంబంతో గడపగలిగే సమయాన్ని సూచించే టైం కార్డ్స్లో మీకు కావలసిన టైం కార్డ్ని తీసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ సమయం ఉన్నా టైం కార్డ్ని తీసుకుంటే మీ కుటుంబంతో మీరు అంత సమయం గడపగలుగుతారు. అందుకోసం ఈ పోటీలో మీ సాయశక్తులు ఆశ్రయించి మీ కుటుంబ సభ్యులతో మీరు గడపాలనుకున్న సమయాన్ని సంపాదించుకోవాలి. మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం, వారు మీకు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఎంతో సహాయపడుతుందన్న విషయం మర్చిపోతుంది. మీరు ఎక్కువ మందుల కారణంగా ఈ పోటీలో పాల్గొంటే ఈ పోటీ మీరే సంచారం